మాన్య ముఖ్యమంత్రి వర్యుల వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, ఈ సౌండ్ పెంచానాయ బాబు. గౌరవనీయులు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ గారు మాన్యులు పెద్దలు కేశవరావు గారు, వారితో పాటు ఎంతో శ్రమ తీసుకొని ఈ ఉత్సవాలను నిర్వహించడానికి మార్గదర్శనం చేసినటువంటి వజ్రోత్సవ కమిటీ సభ్యులు, మాన్య మంత్రివర్యులు, శాసనసభ స్పీకర్ గారు, శాసన మండలి చైర్మన్ గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, సభలో ఆసీనులైనటువంటి మహానుభావులందరికీ వజ్రోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో మన రాష్ట్రానిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకి, యువకులకి, తెలియని వారికి విస్తృతంగా తెలియపరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం. సంవత్సర కాలంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఈ ముగింపు ఉత్సవాలను 15th ఆగస్టుకు ముందు తర్వాత కూడా జరగాలని చెప్పి చాలా గొప్పగా జరుపుకున్నాం. అన్నిటిని మించి ఇనాగరల్ ఫంక్షన్లో నేను చెప్పిన ప్రకారంగా విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని, అహింసావాదాన్ని ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించవచ్చని ప్రపంచ మానవాళికే ఒక సందేశం ఇచ్చిన మహాత్ముడు పుట్టిన గడ్డ మన భారతావని. అటువంటి దేశంలో మహాత్మా గాంధీ గురించి, ఆయన యొక్క ఆచరణ గురించి, స్వతంత్ర పోరాటంలో ఉజ్వలంగా వారు నిర్వహించిన పాత్ర గురించి ఈ తరం పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం ఊరికే రాలేదు. ఎన్నో త్యాగాలు, ప్రాణత్యాగాలు, ఆస్తి త్యాగాలు, అమూల్యమైనటువంటి జీవితాలన్నీ త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు జరిగితే మనకి స్వాతంత్రం వచ్చింది. మనం స్వేచ్ఛా భారతంలో స్వేచ్ఛావాయువులు పిలుస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం అంతా కూడా ఎందుకంటే కొన్ని సందర్భాలలో కరోనా మహమ్మారి లాంటి కొన్ని విషవాయువులు వస్తూ పోతూ ఉంటాయి. స్వాతంత్రం యొక్క ఉజ్వలత్వం, 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయాలు, వాటిని మరొక్క మారు సింహావలోకనం చేసుకొని ముందుకు పురోగమించాల్సినటువంటి పద్ధతులు ఆలోచించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా యువకులకు, మేధావులకు, ఆలోచనా పరులకు, ప్రజలందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా స్వతంత్ర దేశంగా మార్చడానికి ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. మనందరి పక్షాన వారందరికీ కూడా శిరస్సు వంచి వినమ్రపూర్వకంగా నేను జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. ఘనమైనటువంటి నివాళి కూడా అర్పిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో పేదల ఆశలు ఇంకా నెరవేరని పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. అడుగు వర్గాల ప్రజలలో ఆక్రోశం ఇంకా వినిపిస్తూ ఉంది. అనేక వర్గాల ప్రజలు మాకు స్వాతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదు అనే ఆవేదన కూడా మనకు కనపడుతూ ఉంది. వాటన్నిటినీ విస్మరించి ఒక ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేసేటువంటి కొన్ని కుచితమైనటువంటి కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనందరం కల్లారా చూస్తూ ఉన్నాం. చూస్తూ మౌనం వహించడం కరెక్ట్ కాదు. అర్థం అయిన తర్వాత కూడా అర్థం కానట్టు కూడా ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ చెప్పినట్టు అద్భుతమైనటువంటి ప్రకృతి సంపదతో, ఖనిజ సంపదతో, అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువశక్తితో, మానవ సంపత్తితో, హ్యూమన్ క్యాపిటల్తో ఉన్నటువంటి మన దేశం పురోగమించవలసినంత బాగా పురోగమించడం లేదు. ఈ స్వాతంత్రం మనకు ఊరికే లభించలేదు. ఆ స్ఫూర్తితో ఈ దేశాన్ని
కులము మతము జాతి అనే భేదం లేకుండా, పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ఒక ఉజ్వలమైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరం బిడ్డలుగా మనందరి మీద ఉంది. అటువంటి స్ఫూర్తి రగలాలని రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు పెద్దలు కేశవరావు గారి కమిటీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం, అది చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, ఆటల పోటీలు కావచ్చు. ప్రతి సందర్భంలోనూ ఎందుకు జరుపుకుంటున్నాం, ఏ సందర్భంలో జరుపుకుంటున్నామని గ్రామంలో ప్రతి పట్టణంలో ఆ చర్చ చెలరేగాలని, తద్వారా ప్రతి ఇంటిలో కూడా స్వతంత్రం గురించి, ఆనాటి త్యాగాల గురించి ఒకసారి స్ఫురణకు తెచ్చేటువంటి సన్నివేశాలు రావాలని చెప్పి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి డాక్టర్ కేశవరావు గారి కమిటీ సభ్యులకు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులకు, గౌరవ శాసనసభ్యులకు, మన అధికారులందరికీ, జిల్లా కలెక్టర్లకి, ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికన్నా గొప్ప సన్నివేశాలు 2 నాకు బాగా సంతృప్తినిచ్చాయి. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, సామూహిక జాతీయ గీతాలాపన చేయాలంటే సుమారు 1 కోటి మంది ప్రజలు మన డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికక్కడనే ఆగిపోయి లేచి 1 కోటి మంది జాతీయ గీతాపాన్ని ఏకకాలంలో ఆలపించడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, మన జాతీయ స్ఫూర్తికి, జాతీయ భావానికి మన గర్వమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మహాత్ముడు, విశ్వమానవుడు, నేను ఆ రోజే చెప్పాను, అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. ఆయన గురించి ఎందరో మహానుభావులు చెప్పినారు. కొందరు అల్పులు నీచంగా మాట్లాడవచ్చు, కానీ ఆయన ఎంత గొప్పవాడో ఐక్యరాజ్య సమితి కానీ, యుఎన్ఓ కానీ మరో 1000 సంవత్సరాలలో ఇంతటి మహాత్ముడు ఈ నేల మీద జన్మించడు అని ఘంటాపదంగా చెప్పినటువంటి విషయాలు మనందరికీ కూడా తెలుసు. అంతర్జాతీయంగా మనం ఏ దేశానికి వెళ్ళినా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఇండియా అంటే ఓహో గాంధీస్ ప్లేస్, మహాత్మా గాంధీస్ ప్లేస్, యు ఆర్ ఫ్రమ్ ఏ గ్రేట్ మ్యాన్స్ ప్లేస్ అని చాలా అద్భుతంగా గాంధీ గారి మీద పొగడ్తల వర్షం కూడా అనేక దేశాల ప్రజలు కురిపిస్తూ ఉంటారు. అనేక దేశాలలో గాంధీ గారి లైబ్రరీలు, గాంధీ గారి జీవిత విశేషాలు, గాంధీ గారి విగ్రహాలు, అనేక రకాల కార్యక్రమాలు కూడా విదేశాలలో నిర్వహిస్తున్నారంటే అది మన భారతదేశానికే గర్వకారణమని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నాకు సంతృప్తినిచ్చినటువంటి మరో ఉత్తమమైన ఉదాత్తమైన కార్యక్రమం, గాంధీ సినిమాను ఈ తరం పిల్లలు 22.5 లక్షల మంది చూశారంటే అందులో 10% ఆ స్ఫూర్తి కలిగినా కూడా ఈ దేశం బాగా పురోగమించడానికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు వినియోగిస్తారని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతూ ఉన్నాను. ఆ ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి మన సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆ శాఖ వారికి, ఆ సినిమా థియేటర్ల యాజమాన్యాలందరికీ, ప్రత్యేకించి మన చీఫ్ సెక్రటరీ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి స్ఫూర్తి ముందు కూడా కొనసాగాలి. భవిష్యత్తులో గాంధీ మార్గంలో దేశం ఏ విధంగా పురోగమించానో ఆ బాటలోనే వారు సూచించినటువంటి అహింసా సిద్ధాంతంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మనం ఏ విధంగా పురోగమిస్తున్నామో మనందరికీ తెలుసు. ఆ విషయాలు నేను ఇప్పుడు చర్వితం చేయదలుచుకోలేదు. చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ కూడా ఆ ప్రారంభ రోజున కానీ ఈరోజు కానీ మనల్ని అందరినీ అలరించినటువంటి కళాకారులకు కూడా మనందరి తరఫున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, ఇంత సుసంపన్నంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి దోహదపడ్డ ప్రతి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. వెనువెంటనే సన్మాన కార్యక్రమం